ఇటీవలే నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఘటన ఏదైతే 2 నెలల పసికందును అక్కడ తొక్కిసలాటల్లో అక్కడ తొక్కి చంపేసినటువంటి ఘటన ప్రతి ఒక్కళ్ళకు ఆశ్చర్యానికి గురి చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. అయితే నాగర్ కర్నూలులో దేవాలయంలో దేవుని దర్శనాన్ని కోసం వచ్చినటువంటి ఒక రజక సంఘం కులానికి చెందినటువంటి ఒక కుటుంబము అక్కడ అతి కిరాతంగా దెబ్బలు తిని గాయాల పాలై అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గానికి చెందిన కులస్తుల ద్వారా కుల వివక్షతకు గురై అక్కడ ఈ విధంగా 2 నెలల పసికందును కోల్పోయినటువంటి ఘటనలో ఆ ఘటనను నిరసిస్తూ ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఐబీ గెస్ట్ హౌస్ ముందర చాకలి ఐలమ్మ ప్లేస్ దగ్గర అక్కడ ఈ విధంగా నిరసనకు దిగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సుంకెట మహేష్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామోజీ ప్రసాద్ గారు, అడ్వకేట్ ముత్యం గారు, అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వెంబడే ఆ కుటుంబానికి ఆదుకోవాలి, అదేవిధంగా రేపటి రోజు ధర్నాలు రాస్తారోకోలు చేయకుండా ఆ కుటుంబం పక్షాన ప్రభుత్వం నిలబడాలని అక్కడ హెచ్చరించడం జరిగింది. ఈరోజు బైంసా పట్టణంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లా సంబంధించినటువంటి బొమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఏదైతే రజకులపై జరిగినటువంటి దాడిని పసిబిడ్డను చంపినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ బంద్ పిలుపులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో మరి రజకులను ఏదైతే దేవుని గుళ్ళకు వెళ్ళినప్పుడు మీరు గుళ్ళకు రాకుండా ఉండొద్దని చెప్పి అత్యంత దుర్మార్గంగా ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి అత్యంత నీచంగా మాట్లాడుతూ ఆ రజకుల పైన దాడి చేయడం అనేటువంటి దుర్మార్గమైన విషయం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ రజకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళు ఎందుకు వచ్చారు, టికెట్ లేకుండా ఎందుకు లోపలికి వచ్చారని చెప్పి అత్యంత దుర్మార్గంగా వాళ్ళ భర్తని కొబ్బరికాయ రూమ్లో వేసి కొట్టడం అనేటువంటి జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పసిబిడ్డను వాళ్ళు తీసుకొచ్చి అయ్యా మా ముఖం చూడండి అని చెప్పి ఆవేదనతో వాళ్ళు ఈరోజు అక్కడ అడుగుతుంటే వాళ్ళని తన్ని అక్కడ తరిమేయడం జరిగింది. ఆ తన్నడంతో ఆ పసిబిడ్డ పాపం అక్కడికక్కడే చనిపోవడం అనేటువంటి జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి హత్కారపూరితమైనటువంటి రౌడీ దుర్మార్గమైన దౌర్జన్యం ఏదైతే అక్కడ కనబడతా ఉంది. అదే ఆ జిల్లాలో ఉన్నటువంటి అతి తక్కువ సమీపంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీపంలో ఉన్నటువంటి గ్రామమైనటువంటి అలాంటి గ్రామంలో మీరు కేవలము అహంకారం అంటే అధికార పార్టీ అహం చూసుకొనే మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే అధికార దహంతో మీరు చేసినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో కేవలం ప్రజలపైన జరుగుతున్నటువంటి దాడిని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరు స్పందిస్తూ ఉన్నారు. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాము. ఒక పక్క పసిపాపను పునర్వికను కాపాడుకోవడం కోసము ప్రజలందరూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి ముత్క చూడకుండా అందరూ కూడా సాయం చేస్తూ ఉన్నారు. అలాంటిది ఒక పసిబిడ్డను అత్యంత దారుణంగా తన్ని చంపేసినటువంటి దుర్మార్గుల పైన పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మేము ఈరోజు రజక సంఘంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే రజకులకు సంబంధించినటువంటి ఈరోజు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా చాలా చోట్ల అనేక చోట్ల కూడా అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సమాజం సిగ్గుచేటుగా ఈరోజు ఒక పసిబిడ్డను చంపే విధంగా తయారవుతున్నారంటే ఆ రెడ్డి అహంకారం ఎక్కడికి వస్తుందని చెప్పిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయానికి కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు చాకలి కులస్తుగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన జరుగుతున్నటువంటి దాడిలపైన మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఆ నిందితులను 8 మంది రెడ్డిలను అరెస్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ కఠిన శిక్షగా విధించాలని చెప్పి సమాజంలో జరుగుతున్నటువంటిది మనమంతా కూడా కులము అనేటువంటి ఏదైతే ఉందో అది గడప లోపలనే కులము, గడప దాటితే అంతా హిందువులని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఎక్కడ పోయింది హిందూ సమాజం అంతా కూడా, ఇక్కడ పోతుంది మన సమాజం అంతా కూడా అని చెప్పి విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాకలు అంటే చిన్న చూపు, చాకలి బిడ్డ అంటే ఈరోజు పుట్టింటి బిడ్డ అని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే చాకలి కులస్తులు ఈరోజు మీ మహిళ బట్టలు తీసినటువంటి వాళ్ళు, మీ తల్లి చెల్లి పిల్లము వీళ్ళు ఏదైతే మీరు ఈరోజు బతుకుతా ఉన్నారో ఆ ప్రతి కుటుంబానికి కూడా మేము ఆసరగా నిలబడి ఉంటే తప్ప ఈరోజు మీరు గౌరవంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి బిడ్డలని ఈరోజు మీరు తల్లి చంపేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఈ సమాజం ఎడిపోతుందని చెప్పి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుల పిచ్చితోటి కుల అహంకారంతో ఈ రెడ్డి సమాజం ఏదైతే అక్కడ చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము. వెంటనే దీనిపైన విచారణ జరిపి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి అదేవిధంగా బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.